అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. సో, ఇక్కడైతే మనము పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గం గురించి మాట్లాడుకుందామండి. ఈ వీడియోలో మనం పూజ ఎలా చేసుకోవాలనేది సింపుల్‌గా చూపిస్తున్నాను. ఈ క్లిప్‌లో చూసిన విధంగా మీరు ఇంట్లోనే చక్కగా పోలిపాడ్యమి పూజనైతే చేసుకోవచ్చు. పోలిపాడ్యమి అనేది పోలి స్వర్గం అని కూడా అంటారనమాట. దీనికి పురాణాలలో ఒక చక్కటి కథ అయితే వివరించున్నారు. ముందు మనం కథ తెలుసుకుందాము. అసలు ఈ పోలిపాడ్యమి కార్తీక మాసంలో ఎందుకు చేయాలనే విషయాన్ని తెలుసుకొని తర్వాత మనం ఈ పూజనైతే ఆచరిద్దామండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇది ఫ్యామిలీలో ఆచారంగా ఉండాల్సిన అవసరమే లేదు. ఎవరైనా కూడా చక్కగా ఈ పూజనైతే ఆచరించవచ్చన్నమాట. సో, మనం కార్తీక మాసంలో మామూలుగా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు పెడతాం కదా! ఎందుకంటే సంవత్సరంలో ఒక్కరోజు దీపారాధన స్కిప్ అయినా కూడా అంత పుణ్యం దక్కాలనేసి మనం ఒక్కరోజు 365 ఒత్తులు పెడతాం. అలాగే ఈ నెలంతా దీపారాధన చేయడం కుదరదు కాబట్టి అందరికీ కుదరదు. ఎందుకంటే లేడీస్‌కి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళకి జెంట్స్ అయినా కూడా వాళ్ళకి ఏదో ఒక ఊరు వెళ్ళాల్సొచ్చి ఒక రోజు, 2 రోజుల్లో స్కిప్ అయి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరము ఈ నెల రోజులు అంటే 31 డేస్ పూజ చేసిన ఫలితాన్ని దక్కించుకోవడానికి పోలిపాడ్యమి రోజు మనము 31 వత్తులు లేదా 33 లేదా 35 వత్తులతో అయితే మనం దీపారాధన చేస్తామన్నమాట. ఇది తెల్లవారుజామున చేయాల్సిన పూజ. అంటే చీకటిగా ఉన్నప్పుడే మనము ఈ పూజనైతే చేయాలన్నమాట. ముందుగా మనము కథ తెలుసుకుందాము. పోలిపాడ్యమి అనే పేరు ఎలా వచ్చిందంటే పోలి అనే ఒక ఆవిడ ఉండేదన్నమాట. రజక స్త్రీ. వాళ్ళు అత్త, కోడలు అలాగే ముగ్గురు తోడికోడళ్ళు ఉండేవాళ్ళనమాట తనకి. సో, మామూలుగా ఏం జరుగుతుందంటే ఈ ముగ్గురు కోడళ్ళు కూడా ధనవంతులనమాట. లాస్ట్ కోడలు నాలుగో కోడలైన పోలి మధ్య తరగతి ఇల్లాలనమాట. తన అత్తగారికి పోలి అంటే చాలా కుళ్ళనమాట. ఎందుకంటే తను పూజలు చాలా చక్కగా చేసేదనమాట. భక్తితో ఆర్భాటాలకు పోకుండా భక్తితో చేస్తూ ఉండేది మనలాగా. వాళ్ళ అత్తగారేంటంటే ఆర్భాటాలకు పోయి చేస్తూ ఉండేవాళ్ళనమాట. కావాలని ఏం చేసిందంటే కార్తీక మాసంలో తన ముగ్గురు కోడళ్ళని తీసుకొని తను మాత్రం నదీ స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలవి ఇవి వెలిగిస్తూ పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు. పోలిని మాత్రము తీసుకెళ్ళేవాళ్ళు కాదన్నమాట. ఒకరోజు ఏం జరుగుతుందంటే పోలి చక్కగా ఆలోచించి తన తెలివితేటలతో వాళ్ళ ఇంట్లో ఉండే పత్తి చెట్టులోని పత్తి తీసి ఒత్తిగా తయారు చేసి మామూలుగా పాతకాలంలో నెయ్యి చేస్తూ ఉండేవాళ్ళు కదా! దానిలోంచి వచ్చిన వెన్నెతో ఒక మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకొని రోజు వాళ్ళు పూజకి వెళ్ళిపోయిన తర్వాత ఒక బుట్టని గంపని తను కవర్ చేసి పెట్టేసేదనమాట. ఆ దీపం వాళ్ళ అత్తకు కనిపించకుండా. సో, ఇలాగ 31 రోజులు చేసింది. అలాగే 31వ రోజు ఏం జరిగిందంటే వీళ్ళందరూ యథావిధిగా నదీ స్నానానికైతే వెళ్తారనమాట. పోలి మాత్రం వెళ్ళకుండా వాళ్ళు రజకులు అంటే బట్టలు ఉతికేవాళ్ళనమాట. సాకలి వాళ్ళు. వాళ్ళకి మామూలుగా పాతకాలంలో ఒక పెద్ద బాన లాంటిది ఉండేదనమాట. వేడి నీళ్ళు ఉడకబెట్టి దానిలో బట్టలు వేసేవాళ్ళు. వైట్ డ్రెసెస్ అవి మంచి కలర్ వచ్చేదనమాట. మురికంతా వదిలిపోయి. అలాంటి బానలో నీళ్లు నింపి చక్కగా పోలి అరటి దొప్పలలో తన ప్రమిదలన్నీ చేసి ఒత్తులు చేసి నూనె వేసి దీపారాధన చేసి నమస్కరిస్తుంది. వెంటనే కైలాసం నుంచి శివ భటులు వచ్చి తనని పుష్పక విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకెళ్తారనమాట. వీళ్ళు వెళ్తుండగా వీళ్ళు నది దగ్గర నుంచి చూసి పోలి కాళ్ళు పట్టుకుంటుంది వాళ్ళ అత్త. ఆ కాళ్ళని వాళ్ళ అత్త కాళ్ళని మిగిలిన ముగ్గురు కోడళ్ళు పట్టుకుంటే కైలాసం నుంచి వచ్చిన భటులు ఏం చెప్తారంటే మీ ఎవ్వరికీ కూడా అధికారం లేదు. ఓన్లీ పోలికి మాత్రమే అధికారం ఉంది. తను భక్తి శ్రద్ధలతో పూజ చేసిందని చెప్పి వీళ్ళందరినీ విదిలించేసి పోలిని మాత్రం స్వర్గానికి తీసుకెళ్తారనమాట. సో, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మనకి కూడా స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం అన్నమాట. సో, మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అనేసి ఈ కథ యొక్క సారాంశము. సో, మనం కూడా పోలిపాడ్యమి రోజు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి తెల్లవారుజామున 6 గంటల లోపు అయితే ఈ పూజ ముగించుకోవాలి. మనం ఇంట్లోనే చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట. ఒక స్థలంలో తులసి చెట్టు దగ్గర కానీ లేదా హాల్లో చక్కగా క్లీన్ చేసేసుకొని పసుపు రాసేసి అక్కడ ఒక ముగ్గు వేసుకొని దాని మీద ఒక తాంబూలం తట్ట కానీ ఒక బేసిన్ కానీ పెట్టుకొని అందులో నీళ్లు వేసి పసుపు కుంకుమ కొంచెం అక్షింతలు వేసుకొనేసి అందులో అరటి దొప్ప పెట్టి 31 లేదా
లేదా 33 లేదా 35 వత్తులను 3 చేసుకునేసి మనము దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట. పూలు సమర్పించేసి గంగను ఆహ్వానించి సో మనము 31 వచ్చేసి 31 రోజులకి, అలాగే మిగిలిన 2 వత్తులు వచ్చేసి వినాయకునికి, ఇంకొక 2 వత్తులు వచ్చేసి గంగాదేవికి, టోటల్ 35 వత్తులతో మనం చక్కగా ఈ విధంగా అయితే దీపారాధన చేసుకొని వడపప్పు పానకాన్ని నివేదించి తాంబూలాన్ని సమర్పించి కార్తీక దామోదరునికి అలాగే మహాదేవుడైన శివునికి నమస్కరించుకొని, ఈ మాసమంతా నా చేత దీపాలు వెలిగించుకున్నందుకు చాలా సంతోషం స్వామి, మా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి, ఇలాగే అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా బాగుండాలి అని నమస్కరించుకొనేసి మనము పూజను అయితే ముగించుకోవాలన్నమాట. ఈ సంవత్సరము 21వ తేదీ శుక్రవారం రోజు మనకి పోలిపాడ్యం వచ్చింది. శుక్రవారం దీపాలు వెలిగించి వదిలేస్తే ఏదో అయిపోతుందని తప్పకుండా కంగారు పడకండి. ఏం కాదు, శుక్రవారం పండగలు పర్వదినాల రోజు మంగళవారం శుక్రవారం లాంటివి ఏమీ పాటింపు ఉండవు. కాబట్టి అందరూ చక్కగా 21వ తేదీ నవంబర్ 21 శుక్రవారం తెల్లవారుజామునే పూజ చేసుకునేసి కొంచెం సేపు తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత మనం యథావిధిగా అంతా శుద్ధి చేసుకునేసేయచ్చు అన్నమాట. సో దీపాలు వదిలి 3 సార్లు చేతులతో ఇలా అంటే మనకి దీపాలను వదిలిన పుణ్యం వస్తుంది. సో మనం ఈ విధంగా పోలిపాడ్యమిని చేసుకోవాలన్నమాట. పోలిపాడ్యమి చేసుకున్నట్లయితే మనము కార్తీక మాసంలో దీపారాధన చేసిన దానికి పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇవాళ నీటిలో దీపాలను వదలడానికి ప్రయత్నించండి. వీలైతే నది దగ్గర కానీ గుళ్ళో కానీ చేయండి. లేని వాళ్ళు చక్కగా నేను చెప్పిన విధంగా ఇంట్లోనే చేసుకొనేసి ఆ స్వామివారిని తలుచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.